రోజైతే ఆ రోజు ఉదయాన్నే మా ఊళ్ళో ఉన్న దేవాలయాలన్నిటికీ కూడా అండి పానకం కావడి పట్టుకొని తీసుకువెళ్తారనమాట. ఒక బిందెతో పానకం, ఒక బిందెతో మంచినీళ్ళు, చలివిడి, వడపప్పు తీసుకొని అన్ని దేవాలయాల దర్శనం చేసుకుంటారు. నేనైతే మా దుర్గమ్మ వారి గుడికెళ్ళేసరికి వచ్చానండి. మా దుర్గమ్మ వారైతే చాలా అందంగా ఉంటారు చూసారా! కళ్ళైతే చాలా చాలా అందంగా ఉంటాయి. మా అమ్మవారి గుడి దగ్గర మొత్తం అందరూ పెళ్లివారం అందరూ అనమాట కూర్చొని ఇలా అయితే ఒక వీడియో ఫోటో తీసేసుకున్నామండి. అక్కడి నుంచి బయలుదేరి పక్కనే మాకు రావి చెట్టును, వేప చెట్టు కలిపి ఉంటాయి. అలాగే అమ్మవారి పుట్ట అంటే నాగమ్మవారి దేవస్థానం కట్టారనమాట అండి. అంటే ఊరిలో అన్ని దేవాలయాలు ఉండాలని చెప్పి ఒక్కొక్కటిగా అన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పుట్ట ఉందనమాట. ఈ పుట్ట దర్శనం కూడా చేసుకున్న తర్వాత పక్కనే ఆంజనేయ స్వామివారి దేవస్థానం ఉంటుందండి. ఆ గుడికైతే వెళ్ళి అక్కడ కూడా ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకున్నారనమాట. ఇలాగా గ్రామంలో ఉన్న ప్రతి గుడికైతే వెళ్తారు. నేను వెళ్ళేసరికి మాకు వినాయకుడి గుడి ఉంటుంది. వినాయకుడి గుడి అలాగే మా ఊరి గ్రామ దేవతలు వెంకమ్మ మహంకాళమ్మ వారి దేవస్థానాలకి వెళ్ళి వచ్చేసారంటండి. ఇదిగోండి ఆంజనేయ స్వామి వారి గుడికి వచ్చాం. మేమైతే సరదాగా ఇలాగా డ్రమ్స్ వాయించే వాళ్ళ దగ్గర డ్రమ్స్ తీసుకుని నేను, సుబ్బలక్ష్మి, తర్వాత మా రాఘవమ్మ, దీపు అయితే వాయించేసామన్నమాట. సరదాగా ఇలాగైతే డ్రమ్స్ వాయించామండి. డ్రమ్స్ వాయించిన తర్వాత రామాలయ దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. రామాలయం దర్శనంతో మొత్తం ఊళ్ళో ఉన్న దేవస్థానాల దర్శనం అయితే అయిపోయిందనమాట. పెళ్లి రోజు మీరు కూడా ఇలాగా ఊళ్ళో ఉన్న గుళ్ళన్నిటికీ వెళ్తారా? పానకం కావడి కూడా తీసుకెళ్తారో లేదో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.